ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ జెండాను మోస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా మారారు. ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు ప్రయత్నించినా ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోందట. ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తున్నా కాంగ్రెస్లోని ఓ కీలక నాయకుడి అభ్యంతరాలతో ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయినా వెనక్కి తగ్గని ఆ ఎమ్మెల్యే అధికార పార్టీతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారట. మరోవైపు ఆయన చేరికతో ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలను ఉంటాయని పార్టీ పెద్దలు భావిస్తున్నా అంతర్గత రాజకీయాలే ఆ ఆశలకు బ్రేకులు వేస్తున్నాయట. మరి ఈ రాజకీయ సమీకరణాలు చివరకు ఎటు దారితీస్తాయి? బీఆర్ఎస్కు చెందిన ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా, లేక ఈ ప్రయత్నాలు మళ్ళీ వాయిదా పడతాయా? ఆయన రాకను అడ్డుకుంటున్న ఆ కాంగ్రెస్ నాయకుడెవరు? వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారమే. గత ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచే కాంగ్రెస్ వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతున్నా ఆ ప్రయత్నాలు మాత్రం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ లోనే ఉన్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయుడు పార్టీలో చేరకుండా సంపత్ కుమార్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. అటు ఎమ్మెల్యే విజయుడు మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్లోని అంతర్గత సమీకరణాలు ఆయన చేరికకు అడ్డంకిగా మారుతున్నాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలన్న విజయుడి ప్రయత్నాలు పదే పదే వాయిదా పడుతున్నాయనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు అధికారికంగా కాంగ్రెస్ లో చేరకపోయినా ప్రభుత్వం తీసుకొస్తున్న పలు కార్యక్రమాలకు విజయుడు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ లో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదనే ప్రచారం ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తోందట. విజయుడు వ్యవహరిస్తున్న తీరు కూడా ఆ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఈ పర్యటనలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వ్యవహారమే. తొలి రోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఉన్న గుడ్డెందొడ్డి పంప్ హౌజ్ ను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు ముఖ్యమంత్రిని కలిసి ప్రాజెక్టు వివరాలపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రజెంటేషన్ లో పాల్గొనడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి పర్యటనను బీఆర్ఎస్ అధికారికంగా వ్యతిరేకించిన వేళ అదే పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే సీఎం వెంట కనిపించడం, అధికారులతో కలిసి ప్రాజెక్టు వివరాలను పరిశీలించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసిందనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమైంది. తమ హయాంలో ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ పాదయాత్ర చేపట్టనున్నట్లు మాజీ మంత్రులు ప్రకటించారు. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అలంపురం ఎమ్మెల్యే విజయుడు కూడా హాజరయ్యారు. ఒకవైపు పాదయాత్రకు పిలుపు, మరోవైపు సీఎం ప్రాజెక్టుల పర్యటన. ఈ 2 పరిణామాలతో ఇరు పార్టీల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించగా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే విజయుణ్ణి అరెస్ట్ చేయకపోవడం, అనంతరం ఆయన ముఖ్యమంత్రిని కలిసి కార్యక్రమంలో పాల్గొనడం బీఆర్ఎస్ లో అంతర్గత చర్చకు దారితీసిందనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజాప్రతినిధిగా హాజరయ్యారే తప్ప ఇందులో రాజకీయ ఉద్దేశ్యం ఏమీ లేదని చెబుతుండగా రాజకీయ వర్గాల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యే విజయుడు సన్నిహితంగా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గద్వాలలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత నివాసానికి వెళ్లడం, అనంతరం ఎంపీతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం అప్పట్లోనే రాజకీయ చర్చకు దారితీసింది. పలుమార్లు హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కూడా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాలు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు ఏమాత్రం నచ్చలేదు
లేదనే ప్రచారం అప్పట్లోనే వినిపించింది. మల్లు రవి, సంపత్ కుమార్ మధ్య విభేదాలు కాంగ్రెస్ లోనే వర్గపోరుకు దారితీసేయనే విశ్లేషణలు వచ్చాయి. అదే సమయంలో మల్లు రవి ఆధ్వర్యంలో విజయుడు కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ ప్రాజెక్టులపై పోరాటానికి సిద్ధమవుతున్న సమయంలో విజయుడు ముఖ్యమంత్రితో కలిసి కనిపించడం ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే ఆలంపూర్కి చెందిన విజయుడే. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరిపోతే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉంటారనే లెక్కల్లో అధికార పార్టీ ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అభ్యంతరాలే విజయుడు చేరికకు ప్రధాన అడ్డంకిగా మారాయనే రాజకీయ చర్చ కొనసాగుతోంది. దీంతో ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ లో చేరికపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అవి ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? విజయుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేక ప్రస్తుతం కొనసాగుతున్న సత్సంబంధాలనే కొనసాగిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.